5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో కమలం పార్టీ గెలుపొందడంతో అనంతపురంలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. టవర్ క్లాక్ వద్ద టపాసులు పేల్చి మిఠాయిలు తినిపించుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందడం మోదీ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజా సంక్షేమ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీకి అన్ని రాష్ట్రాల్లో ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తుందన్నారు. బీజేపీని గెలిపించిన ఆయా రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. जिंदाबाद 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 स्लोना 5 రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడ్డము. దానికి ఈరోజు అనుగుణంగా 3 రాష్ట్రాలు అధికారంలోకి రావడము మరి భారతీయ జనతా పార్టీ సాధించిన గొప్ప విజయం. పశ్చిమ బెంగాల్లో చూసాం, 15 సంవత్సరాలు రోహింగ్యాలని బంగ్లాదేశీయుల్ని అడ్డు పెట్టుకొని అధికారం కొనసాగిస్తున్న బంగ్లాదేశ్ ఓటర్స్తోనే ఈరోజు అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీకి ఎన్నికల సంస్కరణ ద్వారా మొత్తం ఈరోజు ప్రక్షాళన చేయడం వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. డబుల్ ఓట్లన్నీ తీసేసి మొత్తంగా నిక్కచ్చిగా నిజాయితీగా ఈరోజు పారదర్శకంగా ఎన్నికల సంఘం పనిచేయడము, దాంట్లో భాగంగానే దాదాపు 200 సీట్ల పైగా ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఒక రాక్షస పాలనకు అంతము అందించారు ప్రజలందరూ. అందుకోసం వాళ్లకు మరొకసారి బెంగాల్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో విజయదుందుభి మోగించిన సందర్భంగా యావత్ దేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ స్వతంత్రం వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 34 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీ, 15 సంవత్సరాలు మమతా బెనర్జీ ఆ రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పాలు చేసిన సందర్భంగా ఈరోజు అసలు సిసలైన జాతీయ పార్టీ వెస్ట్ బెంగాల్లో ఈరోజు అధికారంలోకి రావడం శుభసూచకం. మా పార్టీ ఆవిర్భావానికి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు బీజం వేసిన వెస్ట్ బెంగాల్ నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించిన సందర్భంగా శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి ఆత్మ సంతోషిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా డబల్ ఇంజన్ సర్కార్ అస్సాంలో కానీ లేకపోతే పుదుచ్చేరిలో కానీ డబల్ ఇంజన్ సర్కార్ యొక్క మోదీ సుపరిపాలనని అందరూ ఆమోదించి పట్టం కట్టిన సందర్భంగా వెస్ట్ బెంగాల్ ప్రజలకు కానీ, అస్సాం ప్రజలకు కానీ, పుదుచ్చేరి ప్రజలకు కానీ ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా